ప్రస్తుత మన క్రైస్తవ సమాజంలో బెగ్గింగ్‌లో పీహెచ్‌డీ చేసింది ఎవరంటే అభినయ్ దర్శన్ గారు. క్రైస్తవ సమాజాన్ని, క్రైస్తవుల కష్టాన్ని దోచుకోవడానికి ఎలాంటి ఇన్నోవేటివ్ ఐడియాస్‌తో వస్తారంటే కనీసం మనం ఊహించలేము. అలాంటి కొత్త కొత్త ఐడియాస్‌తో వచ్చి అమాయకులైన క్రైస్తవుల దగ్గర డబ్బు దోచుకోవడమే ఈయన పని. ఈ మధ్య కాలంలో పాదయాత్ర అని చెప్పి పాపం చాలా కష్టపడ్డారు. ఈయన గురించి తెలియని కొందరు అమాయకులు ఏమనుకున్నారంటే పాపం నిజంగా పేదవాళ్ళ మీద ప్రేమతో పాదయాత్ర చేస్తున్నారేమో, వాళ్ళ కుటుంబాలను దర్శిస్తున్నారేమో, వాళ్ళతో ప్రేమగా మాట్లాడుతున్నారేమో అనుకొని భ్రమపడి ఉంటారు. కానీ దీని వెనక ఈయనకున్న పెద్ద ప్లాన్ ఏంటంటే ఆ అమాయకుల్ని దోచుకోవడమే. ఏ పేదవాళ్ళ దగ్గరకైతే ఈయన వెళ్ళి సింపతి చూపించారో ఆ పేదవాళ్ళని దోచుకోవడమే. ఒక నెల రోజులు పాదయాత్రకని వెళ్ళి ఇప్పుడు అదే క్రైస్తవ సమాజం నుంచి 6 లక్షలకి టార్గెట్ పెట్టారు. ఈ మధ్యకాలంలో ఈయన బెగ్గింగ్ ఆపేశాడు అనుకున్నాం, కానీ మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేశాడు. నేను మీ అభినయ్ దర్శన్. క్రైస్తవ సమాజం అంతా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి మన పొలిటికల్ పార్టీ ఆవిర్భావ సభ. క్రైస్తవ సమాజం అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిందంట ఈయన పొలిటికల్ పార్టీ పెట్టే రోజు కోసం. నేనైతే ఎదురు చూడలేదు. మరి ఏ క్రైస్తవ సమాజం ఈయన పొలిటికల్ పార్టీ కోసం ఎదురు చూసిందో ఈయనే చెప్పాలి. చాలా ప్రయాసకున్నటువంటి ఈ భారం నేను మోసుకొని వెళ్తున్నాను. ఎవరెవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీరందరూ కూడా అభినయ్ అన్న మన కోసమే కదా చేస్తున్నాడు, మన క్రైస్తవ సమాజం కోసమే చేస్తున్నాడు కదా అన్నటువంటి ఒక మంచి ఆలోచనతో మీరు నాకు సపోర్ట్ చేయండి. మీకు కనిపిస్తున్నటువంటి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కావచ్చు, క్యూఆర్ కోడ్ కావచ్చు, ఫోన్ పే, గూగుల్ పే నంబర్ కావచ్చు, మన పొలిటికల్ పార్టీ కోసం మీరు సపోర్ట్ చేయండి. మీ వంతు సపోర్ట్ ని చేయండి. మీరు 10 రూపాయలు చేస్తారా, 100 చేస్తారా, మీ స్తోమత కొలది మీరు చేయండి. అంత ప్రయాసపడి మీ భారానికి మించి ఈ పొలిటికల్ పార్టీ పెట్టమని మిమ్మల్ని ఏ క్రైస్తవులైనా అడిగారా? మీ ఇష్టానికి మీరు పొలిటికల్ పార్టీ పెట్టాలనుకున్నారు, దాని ఖర్చు అంతా మీరే భరించాలి. మళ్ళీ దానికి క్రైస్తవ సమాజాన్ని ఎందుకు డబ్బులు అడుగుతున్నారు? పొలిటికల్ పార్టీ అనేది అందరికీ సంబంధించింది కదా. ఇప్పుడు మీరు పాదయాత్రకి వెళ్ళి పలకరించింది అన్ని మతాల వాళ్ళని కదా. మరెందుకు కేవలం క్రైస్తవ సమాజాన్ని మాత్రమే డబ్బులు అడుగుతున్నారు? ఎందుకంటే క్రైస్తవులు అమాయకులు దేవుడి పేరు చెప్పి, లేదంటే క్రిస్టియానిటీ అనే ఒక ఎమోషన్ని వాడి మనం ఎంత అడిగినా ఇస్తారు, ఏం చేసినా గుడ్డిగా నమ్ముతారు అని క్రిస్టియన్స్ యొక్క వీక్నెస్ మీకు తెలుసు కాబట్టి క్రిస్టియన్స్ని మాత్రమే డబ్బులు అడుగుతున్నారు. మీరు పెట్టే పొలిటికల్ పార్టీ అందరికీ సంబంధించింది కదా. ఒకవేళ మీకు అంతగా బెగ్గింగ్ చేయాలనిపించినప్పుడు అందరినీ అడగాలి కదా. ఎందుకు కేవలం క్రిస్టియన్స్ని మాత్రమే డబ్బులు అడుగుతున్నారు? మీరు క్రిస్టియన్స్కి మాత్రమే అధికారిగా ఉంటారా? రేపు ఒకవేళ మీరు ఎలక్షన్స్లో గెలిస్తే క్రిస్టియన్స్కి మాత్రమే సేవ చేస్తారా? క్రిస్టియన్స్ తరపున మాత్రమే మాట్లాడతారా? అందరి గురించి మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కదా. మరి అప్పుడు క్రైస్తవుల్ని మాత్రమే ఎందుకు డబ్బులు అడుగుతున్నారు? ఎందుకంటే క్రైస్తవులు మాత్రమే అమాయకంగా ఇస్తారు కాబట్టి, మిగతా వాళ్ళు 1 రూపాయి కూడా ఇవ్వరు కాబట్టి. సుమారుగా 2 కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు. మీరంతా గుప్పెళ్ళు విప్పి తలా కొంచెం సహాయం చేస్తే, దానం చేస్తే ఈ పార్టీ అద్భుతంగా ముందుకెళ్తుంది. 2 కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారంట. ప్రతి క్రైస్తవుడు కూడా ఈయనకి సహాయం చేయాలంట. ఇంతవరకు ఎన్నిసార్లు మీరు ఇలా డబ్బు అడుక్కున్నారు? ఇంతవరకు ఎంతమంది క్రైస్తవులు మీకు వాళ్ళ కష్టాన్ని పంపించారు? ఇంకా మీ ధనదాహం తీరట్లేదా? ఇంతకుముందు కూడా పొలిటికల్ పార్టీ అని చెప్పేసి 10 రూపాయల నుంచి 10 రూపాయలు ఇవ్వండి, 100 రూపాయలు ఇవ్వండి అని ఎంతలా అడుక్కున్నారు? మరి ఆ డబ్బంతా ఏం చేశారు? మీ ఇష్టం వచ్చినట్టు పొలిటికల్ పార్టీలు పెట్టేసుకొని క్రైస్తవుల్ని డబ్బు అడుగుతుంటే అందరి దగ్గర ఏమైనా డబ్బులు చెట్లు కాస్తున్నాయా మీకు ఊరికే పంచడానికి? మీలాంటి వాళ్ళందరికీ, మీలాంటి ఆన్లైన్ బెగ్గర్స్ని పోషించడానిక వాళ్ళంతా కష్టపడేది? మీరు వీడియో చేస్తే డబ్బు అడుక్కోవడమే. చివరికి 10 రూపాయల దాకా దిగజారిపోయారు. 10 రూపాయలైనా వేయండి అని. 10 రూపాయలైనా సరే మా కష్టాన్ని మీకు ఎందుకు ఇవ్వాలి? మీకు అంతగా క్రైస్తవ సమాజానికి సేవ చేయాలనిపిస్తే మీ చెమట వచ్చి మీరు కష్టపడండి. కష్టపడి వచ్చిన డబ్బులతో క్రైస్తవులకి సాయం చేయండి. అంతేగాని ఎంతసేపు క్రైస్తవ సమాజం మీద పడి పీక్కు తినే పనేనా? ఇప్పటికి ఎన్నిసార్లు ఎన్ని ప్రోగ్రామ్స్ పెట్టి ఇలా డబ్బులు అడుక్కున్నారు మీరు? ప్రతి ఒక్కళ్ళు ఎంత కష్టపడుతున్నారు? వాళ్ళు అంతలా కష్టపడేది మీలాంటి ఆన్లైన్ బెగ్గర్స్కి ఇవ్వడానికా? వాళ్ళ కష్టంతో మిమ్మల్ని సుఖపెట్టడానికా వాళ్ళు కష్టపడుతుంది? ఇప్పటికీ ఎన్నిసార్లు ఏదో ఒక ప్రోగ్రాం పెట్టి
ఏదో ఒక విషయం చూపించి ఎంతలా మీరు క్రైస్తవ సమాజాన్ని దోచుకున్నారు. ఇప్పటికీ మీ ధనదాహం తీరట్లేదా? మీకు పొలిటికల్ పార్టీ పెట్టాలనిపిస్తే పెట్టుకోండి. మీ దగ్గర డబ్బు ఉంటే పెట్టుకోండి. కానీ ఎవరిని డబ్బు అడగకండి. మీ ఇష్టానికి మీరు ఒక కొటేషన్ ఇచ్చేస్తారు. 6 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలని. ఆ లక్షలన్నీ క్రైస్తవ సమాజం మీకు ఇవ్వాలి. ఎప్పటికప్పుడు సిగ్గు లేకుండా అడుక్కుంటూనే ఉంటారు. కొంచెం కూడా మీకు మనస్సాక్షి పనిచేయదా? ఇలా ఆన్లైన్లోకి వచ్చి నోరు తెరిచి మాకు డబ్బివ్వండి అని అడుక్కునే ఆన్లైన్ బెగ్గర్స్ అందరికీ మనస్సాక్షి పనిచేయట్లేదా? మీరు కష్టపడకుండా మీ 5 ఏళ్ళు మీ నోట్లోకి ఎలా వెళ్తున్నాయి? ఎవరో కష్టాన్ని తిని ఎలా బ్రతకగలుగుతున్నారు? మీరంతా ఏం ఉద్యోగాలు చేస్తున్నారు? ఏం కష్టపడి మిమ్మల్ని మీరు పోషించుకుంటున్నారు? ఏం కష్టపడి మీ కుటుంబాలను పోషిస్తున్నారు? మీరు ఏ పని చెయ్యరు, కానీ మీకు లక్షల అవసరాలు ఉంటాయి. అది మళ్ళీ క్రైస్తవ సమాజం కోసమే అని మాయమాటలు చెప్తారు. అభినయ్ దర్శన్ గారు ఇంతవరకు క్రైస్తవ సమాజం నుంచి ఎన్నిసార్లు డబ్బు అడిగారు? ఎంత డబ్బు వచ్చింది మీకు? మరి ఆ డబ్బుని క్రైస్తవ సమాజం కోసం ఏ విధంగా ఖర్చు పెట్టారు మీరు? ఆ లెక్కలు ఏమైనా చెప్పగలరా? కనీసం ఇదిగో నేను క్రైస్తవ సమాజం కోసం ఈ మంచి పని చేశాను, వాళ్ళ దగ్గర ఈ డబ్బు తీసుకొని వీటికి వినియోగించాను అని ఏమైనా చూపించగలరా? మీ ఇష్టానికి మీరు లక్షలు చెప్పేయడం, దాన్ని క్రైస్తవ సమాజం మీద రుద్దడం, పదే 10 ఇవ్వండి, 100 ఇవ్వండి, 500 ఇవ్వండి అని చెప్పేసి మీ ఇష్టం వచ్చినట్లు అడుక్కోవడం. దయచేసి ఎవరు కూడా ఇలాంటి బెగ్గర్స్కి ₹1 కూడా ఇవ్వకండి. ఇంకా బయట భిక్షం ఎత్తుకునే వాళ్ళు ఉంటారు. పాపం వాళ్ళ పరిస్థితి బాగోదు. వాళ్ళు ఏ పని చేసుకోలేక, కాళ్ళు చేతులు లేక నిస్సహాయంగా పడుంటారు. వాళ్ళకి సహాయం చేయండి, దాన్ని దేవుడు మెచ్చుతాడు. కానీ కాళ్ళు చేతులు అన్నీ బాగుండి పని చేసుకోవడానికి ఒళ్ళు బరువయ్యి ఇలా అడుక్కు తింటారే ఆన్లైన్ బెగ్గర్స్, ఇలాంటి వాళ్ళకి మాత్రం ₹1 కూడా ఇవ్వమాకండి. ఒక వ్యక్తి ఒక రోజుకి 500 సంపాదించాలంటే ఎర్రటెండలో ఎంత కష్టపడితే ఆ డబ్బులు వస్తున్నాయి. మీ కష్టాన్ని ఇలాంటి ఆన్లైన్ బెగ్గర్స్ కోసం వృధా చేసుకోమాకండి. ఆ డబ్బుతో మీ కుటుంబాలను పోషించుకోండి, మీ కుటుంబాలకు ఏదైనా తీసుకోండి. బయట అర్హత కలిగిన పేదవాళ్ళకి సహాయం చేయండి, అర్హత కలిగిన అభాగ్యుల్ని ఆదుకోండి. దాన్ని దేవుడు మెచ్చుతాడు. అంతేగాని ఎవరో వచ్చి 4 మాయమాటలు చెప్పి మీకోసం మేము ఏదో చేస్తామంటే దయచేసి ఇలాంటి వాళ్ళని గుడ్డిగా నమ్మకండి. వీళ్ళకి ₹1 కూడా ఇవ్వకండి. ఇంతవరకు డబ్బులు ఇచ్చిన వాళ్ళు కూడా ఆలోచించుకోండి. మీ మీద ఏదో ఎమోషనల్గా డ్రామాలు వేసి మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారు కదా, ఆ డబ్బులతో ఏం చేశారు వీళ్ళు మీకు? ఎవరో మేము సహాయం చేస్తామంటే మీరు డబ్బు పంపించకండి. మీ చుట్టూనే నిజంగా అవసరంలో ఉన్న వాళ్ళు ఉంటారు. మీ చేతులతో తీసుకెళ్ళి వాళ్ళకి డబ్బు ఇవ్వండి. మీ చేతులతో అవసరంలో ఉన్న వాళ్ళకి ఆ డబ్బు ఇచ్చినప్పుడు, వాళ్ళ సంతోషాన్ని చూసినప్పుడు అది మీకు తృప్తిగా ఉండిద్ది. ఎవరో ఏదో చెప్పి వచ్చి మాయమాటలు చెప్పంగానే వాళ్ళ మాటలు నమ్మి దయచేసి మీ కష్టాన్ని వృధా చేసుకోమాకండి. ముందుగా అసలు ఆన్లైన్ బెగ్గర్స్ అంటే ఎవరు అని గుర్తించండి. మేము సేవకులమి అని చెప్పుకొని ఎవరైతే ఫోన్పేలు, గూగుల్ పేలు పెట్టుకుంటున్నారో, మేము క్రైస్తవుల పక్షాన పోరాటం చేస్తున్నాము అని ఎవరైతే ఫోన్పేలు, గూగుల్ పేలు పెట్టుకుంటున్నారో వీళ్ళందరినీ ఆన్లైన్ బెగ్గర్స్ అని గుర్తించండి. ఎందుకంటే ఒక సేవకునిగా ఉన్న వ్యక్తికి తన సంఘం నుంచి కానుకలు వస్తాయి. వాళ్ళు చేసే పరిచర్యను దేవుడు మెచ్చినప్పుడు వాళ్ళు దేవుని పని చేస్తున్నారు కాబట్టి దేవుడు వాళ్ళకి జీతం ఇస్తాడు. వాళ్ళు నోరు తెరిచి ఒకళ్ళని అడగాల్సిన అవసరం లేదు, ఒకళ్ళ దగ్గర ఆశించాల్సిన అవసరం అంతకన్నా లేదు. వాళ్ళు చూడాల్సింది ఎవరి వైపు అంటే కేవలం దేవుని వైపు. అలా కాకుండా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఇలా ఫోన్పేలు, గూగుల్ పేలు పెట్టి ప్రజల నుంచి డబ్బు ఆశిస్తున్నారు అంటే వాళ్ళు ఆన్లైన్ బెగ్గర్స్. సంఘాల్లో వచ్చే కానుకలు సరిపోక మళ్ళీ ఆన్లైన్లో చూసే వాళ్ళ దగ్గర నుంచి కూడా డబ్బు ఆశిస్తున్నారంటే చూడండి వాళ్ళు ఎంత ధనదాహంతో నిండిపోయి ఉన్నారో అని. వాళ్ళు ఎంత కింద స్థాయి పాస్టర్ అవ్వనివ్వండి, ఎంత కార్పొరేట్ స్థాయిలో ఉన్న పాస్టర్ అవ్వనివ్వండి, ఎవరైనా సరే దేవుని వాక్యం చెప్తూ దాని మీద ఫోన్పేలు, గూగుల్ పేలు డిస్ప్లే చేస్తున్నారో వాళ్ళంతా ఆన్లైన్ బెగ్గర్సే. ఎందుకంటే ఆన్లైన్ నుంచి డబ్బు ఆశిస్తున్నారు కాబట్టి. మనం బయట కొంతమందిని చూస్తుంటాం, వాళ్ళు ప్రత్యక్షంగా అడగకపోయినా సరే ముందు ఒక క్లాత్ పరుచుకొని కూర్చుంటారు. వచ్చిపోయే వాళ్ళంతా ఆ క్లాత్ మీద డబ్బులు వేస్తుంటారు. వీళ్ళు కూడా అంతే. వీళ్ళు నోరు తెరిచి అడగపోయినా సరే వీళ్ళ ఉద్దేశం అదే, ఫోన్పేలు, గూగుల్ పేలు పెట్టి దీనికి మాకు డబ్బులు వేయండి అని ఇండైరెక్ట్గా మిమ్మల్ని అడుగుతున్నారు.
ఈ మధ్య ఫోన్పేలు గూగుల్ పేలు చాలనట్టు క్యూఆర్ కోడ్లు బ్యాంక్ అకౌంట్లు పేటిఎంలు ఎన్ని యాప్స్ ఉంటే అన్నిటినీ ఒక చైన్ లాగా డిస్ప్లేలో వేస్తున్నారు. ఎందుకంటే పొరపాటున ఒక వ్యక్తికి అందులో ఉన్న ఏదైనా యాప్ లేదనుకోండి, అతను వేసే ఆ కానుకని వెయ్యడేమో, ఎందుకు ఆప్షన్ మిస్ చేయాలి, ప్రతి ఆప్షన్ ఇద్దాము దేన్ని వదలకుండా, వచ్చే ఆ 100 రూపాయలు కూడా ఎందుకు పోవాలి అనే ఉద్దేశం వీళ్ళది. క్రైస్తవులుగా చెప్పుకుంటూ పాస్టర్లు కాకపోయినా సరే యూట్యూబర్స్ ఉంటారు కదా, మేము మీకోసం పోరాటం చేస్తున్నామనో, లేదంటే పాటలు పాడతానో, లేదంటే ఏమైనా వాక్యాలు చెప్తానో, ఇలా విశ్వాసి స్థానంలో ఉన్న వాళ్ళు కూడా యూట్యూబ్ ఛానల్ పెడుతున్నారు కదా, వాళ్ళలో కూడా ఫోన్పేలు గూగుల్ పేలు పెట్టిన వాళ్ళంతా ఆన్లైన్ బెగ్గర్సే. ఎందుకంటే వాళ్ళకంటూ ఒక జాబ్ ఉండిద్ది, వాళ్ళకంటూ ఒక ఉపాధి ఉండిద్ది. దాని నుంచి వచ్చే డబ్బు సరిపోనట్లు మళ్ళీ క్రైస్తవ సమాజం నుంచి డబ్బు ఆశిస్తున్నారంటే వాళ్ళు చేసే వీడియోలు అనేది కేవలం డబ్బు కోసమే. మీ నుంచి డబ్బు ఆశించి మాత్రమే వాళ్ళు యూట్యూబ్లోకి వచ్చి వాళ్ళ చేతనైన డ్రామాలు వాళ్ళు వేస్తున్నారు. ఫ్యూచర్లో ఒకవేళ నేను పెట్టనులేండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఫ్యూచర్లో నేను కూడా ఆ ఫోన్పేలు గూగుల్ పేలు నా డిస్ప్లే మీద పెడితే నన్ను కూడా ఆన్లైన్ బెగ్గరే అనండి. నాకు కూడా ₹1 వేయొద్దు ఎవరు. ఇంతవరకు ఈ ఫోన్పేలో గూగుల్ పేలో డబ్బులేసిన అమాయకులంతా మేల్కోండి. ఈ ఆన్లైన్ బెగ్గర్స్కి ఏ విధంగా సహకరించకండి. మరి ముఖ్యంగా ఎవరైతే ప్రత్యక్షంగా పరోక్షంగా డబ్బును ఆశిస్తున్నారో వాళ్ళకి అస్సలు సహాయం చేయకండి, వాళ్ళు అర్హులు కాదు. నిజమైన క్రైస్తవుడు మనసు ఎలా ఉంటుందంటే మనుషుల వైపు చూడరు, వాళ్ళు కేవలం దేవుని వైపే చూస్తారు, దేవుని నుంచే సహాయాన్ని వేడుకుంటారు. కానీ ఎవరైతే మనుషుల మీద ఆధారపడుతున్నారో వాళ్ళు పూర్తిగా దేవుని మీద ఆధారపడట్లేదు అని అర్థం. మరి ముఖ్యంగా ఆన్లైన్ బెగ్గర్స్ లిస్ట్లో టాప్లో ఉన్నటువంటి అభినయ్ దర్శన్కి కానీ, అజయ్ బాబుకి కానీ, ఈ భాను మేఘ్లాకి కానీ, ఇంకా ఇలా ఎవరైతే మాకు డబ్బు పంపించండి పంపించండి అని అడుగుతున్నారో వీళ్ళకి దయచేసి ₹1 కూడా ఇవ్వకండి. వీళ్ళకి డబ్బు ఇస్తే మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్లయిద్ది, దేవుణ్ణి మోసం చేసినట్లయిద్ది. వీళ్ళు క్రైస్తవ్యాన్ని ఉద్ధరించట్లేదు, వీళ్ళు క్రైస్తవ్యాన్ని ఇంకా ఇంకా నాశనం చేస్తున్నారు, దేవునికి ఇంకా ఇంకా అవమానం తెస్తున్నారు. క్రైస్తవులుగా ఉంటున్న మీరు యేసుప్రభుకి అవమానం తెచ్చే వాళ్ళని ఎంకరేజ్ చేస్తారా? ఇలాంటి బెగ్గర్స్ని క్రైస్తవ్యం నుండి తరిమేస్తారా? మీలో ఎవ్వరు కూడా వీళ్ళకి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయకపోతే ఆటోమేటిక్గా ఇలాంటి పనులన్నింటినీ వీళ్ళే ఆపేస్తారు. ఇంకా ఇలాంటి వాళ్ళు కొత్తగా పుట్టుకురాకుండా ఉంటారు. ఆ విధంగా మీరు మీ వంతు క్రైస్తవ సమాజానికి మేలు చేసిన వాళ్ళు అవుతారు.